తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోని శ్రీ బాలభారతి విద్యాలయ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన వారి సహాయార్థం సీఎం నిధికి 50,000 రూపాయలు ఆర్థిక భరోసాను అందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోని శ్రీ బాలభారతి విద్యాలయ వారు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన వారి సహాయార్థం సీఎం నిధికి 50,000 రూపాయలు ఆర్థిక భరోసాను అందించారు. ఈ సందర్భంగా బాలభారతి విద్యాలయ కరెస్పాండెంట్ పితాని బాల వెంకటరమణ మాట్లాడుతూ వరదల వలన నష్టపోయిన కుటుంబాలకు కొంత చేయూతను అందించాలని ముఖ్య ఉద్దేశంతో తమ పిల్లల తల్లిదండ్రులు స్నేహితుల సహకారంతో సేకరించిన మొత్తాన్ని స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకు సీడీని అందించామన్నారు. కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడానికి మంచి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన వారందరికీ బాల వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. దగ్గర పెట్టుకోవాలి. మా పాఠశాల శ్రీ బాలభారతి విద్యానికేతన్ తరఫున మా పిల్లలందరూ కూడా మొన్న రాష్ట్రంలో ఉన్నటువంటి వచ్చినటువంటి వరదలకి నష్టపోయిన వారందరికీ కూడా ఎంతో కొంత కృతభక్తి సాయం చేయాలని మా పాఠశాల విద్యార్థులందరూ కూడా మరి సహాయ నిధిని వసూలు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క ఇంటి చుట్టుప్రక్కల వారిని నిధిని సేకరించారు. ఆ విధంగా మా పాఠశాల తరఫున 40,000 రూపాయలు వరకు సేకరించి, అలాగే నా మిత్రులు నా స్నేహోభిలాషులు కూడా ఒక 5,000 వరకు ఇచ్చారు. మిగిలినది మొత్తం 50,000 రూపాయలకి దాన్ని కంప్లీట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి టీడీ రూపంలో మరి ఈరోజు పంపించడం జరుగుతుంది. సేకరించిన మొత్తాన్ని మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ద్వారా మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి పంపించడం జరుగుతుంది.